సో చాలా మంది పేషెంట్లు అడిగేది, సార్ తెల్లపూత వస్తే భయంకరమైన పథ్యం చేయాల్సిందేనా? సో చాలా మంది పేషెంట్లు ఇతర వైద్య విధానంలోకి వెళ్ళేసి, సార్ అక్కడ మేము ఆ ట్రీట్మెంట్ తీసుకున్నాము కానీ పథ్యం చాలా భయంకరంగా ఉంటుంది సార్, అది భరించలేక మేము ఆ మందులు మానేసాము, చాలా వీక్ అయిపోయాము, ఇంకా మచ్చలు పెరిగాయి అని చాలా మంది చెప్పడం చూసాము. చూడండి, ఏ జబ్బు అయినా బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గితేనే వస్తుంది. ఓకే, బాడీలో ఇమ్యూనిటీ పవర్ బాగుండాలంటే తప్పకుండా మనం సమతుల్య పోషక ఆహారం తీసుకోవాలి. సమతుల్య పోషకాహారం తీసుకోకుండా మీరు ఎన్ని రకాల మందులు వాడినా అది ఫలితం ఉంటుంది. కాబట్టి మీరు తెల్లపూత వచ్చిందనగానే భయంకరమైన పథ్యం చేయకండి. విటిలిగో పాజిటివ్ డైట్ తీసుకోండి, నెగిటివ్ డైట్ను అవాయిడ్ చేయండి. దాంతో పాటు ట్రిపుల్ కాంబినేషన్ ట్రీట్మెంట్ తీసుకొని తెల్ల మచ్చలు తగ్గట్టు చూసుకోండి. ఒకవేళ తెల్ల మచ్చల మీద తెల్ల వెంట్రుకలు వస్తే దానికి ఆల్ట్రాథిన్ గ్రాఫ్టింగ్ లేక మెన్నోసెట్ సెల్ ట్రాన్స్ఫర్ ఇలాంటి సర్జరీ చేయించుకొని అవి కూడా మనం తగ్గట్టు చేసుకోవచ్చును. పథ్యం ఎప్పుడు భయంకరమైన పథ్యం చేయొద్దండి. ఓకే.